Hey guys, welcome to Neha Narratives. Welcome to one more video. సో ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మేము అరుణాచలం వెళ్తున్నాం అనమాట. ఒక 2 డేస్కి అక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేద్దాము అని అనుకున్నాం అనమాట. సో దానికోసం ప్యాకింగ్ అండ్ ప్రిపరేషన్ ఎలా చేస్తాను అన్నీ చూపిస్తాను. సో దట్ నెక్స్ట్ మీకు కమింగ్ అప్ వీడియోస్లో అరుణాచలం వ్లాగ్స్ కూడా వస్తాయి. అండ్ ఆల్సో నేను ఇంకొక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తానమాట. లైక్ ఎలా వెళ్ళొచ్చు అండ్ ఏమేం వేస్ ఉన్నాయి అండ్ అక్కడ కాస్ట్ ఎలా ఉంది, హోటల్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ప్రదక్షిణ చేసేటప్పుడు ఇంకా కొన్ని టిప్స్ ఏమైనా ఉంటాయా, ఒకవేళ అంటే ఏజ్ వాళ్ళు ఆర్ కిడ్స్ వెళ్తే ఎలా ఉంటుంది, అలా మొత్తం ఇంకా చాలా డీటెయిల్స్ అయితే గ్యాదర్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తానమాట. సో మన ఛానల్లో కమింగ్ అప్ ఆల్మోస్ట్ 3 to 4 వీడియోస్ దీని గురించే ఉంటాయి. సో స్టే ట్యూన్. మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇది మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. నేను డిఫరెంట్ సీజన్స్లో ఎలా ఉంటుందని కూడా అక్కడ కనుక్కొని ఒకసారి మీకు చెప్తాను. ఇప్పుడు నేను వెళ్ళేది సెప్టెంబర్ కాబట్టి వర్షాకాలం. సో వర్షాకాలంలో అక్కడ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు నేను వెదర్ యాప్లో చూస్తే అయితే ఎండగానే ఉంది. సో చూద్దాం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. అన్ఫార్చునేట్లీ నేను ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలి అండ్ ఇంకా ప్యాకింగ్ అవ్వలేదు. రాత్రి జర్నీకి ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి, అది అవ్వలేదు. చాలా థింగ్స్ పెండింగ్ ఉన్నాయి. నేను ఇంకా పార్లర్కి వెళ్ళాలి, ఈ ఐబ్రోస్ చేయించుకోవడానికి అండ్ అప్పర్ లిప్ కోసం. ఏవి కాలేదు కానీ నాకు మెయిల్ వచ్చిందనమాట, లైక్ ఆఫీస్ కంపల్సరీ రావాలి అని. సో అట్లీస్ట్ ఒక 4-5 hours అన్నా వెళ్తాను. ఇప్పుడు మార్నింగ్ 9:30 అలా అయింది ఇప్పుడు. సో వెళ్ళి 1:30-2 వరకు వచ్చేసి మనకు 5:30కే వెళ్ళిపోవాలి. మనము 5:30కి ఇక ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. ఒక 2 hours ఉంటుంది మ్యాక్స్ నాకు మధ్యలో. సో అందులోనే ప్యాకింగ్, ఫుడ్ ప్రిపరేషన్స్, ఇంకా ఎన్ని చేసుకోవాలో లిస్ట్ అయితే ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. సో అది ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. సో ఇంకెందుకు లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇంకా త్వరగా రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే వచ్చేసాను. సో మినిమం ఒక 4 hours to 5 hours అయినా ఉండాలి. సో ఇంకా ఫటాఫట్ వర్క్ అయితే రెజ్యూమ్ చేసుకున్నాను. ఇది చూస్తే భలే ఫన్నీగా అనిపిస్తుంది. ఏదో ఆలోచిస్తున్నాను అనమాట, వర్కౌట్ అవ్వట్లేదు కోడ్ అని చెప్పి. సో ఇంకా ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. సో జస్ట్ ఒక ఫ్రూట్ తినేసి వచ్చాను, ఎందుకంటే నాకు టైం లేదు. వెళ్ళిన తర్వాత మళ్ళీ చాలా చేయాలి. సో బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసే టైం లేదు. సో కొన్ని బిస్కెట్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట. నాతోని ఓన్లీ ఫ్రూట్ సరిపోదు కదా మధ్యాహ్నం వరకు. సో ఈ బిస్కెట్స్ తినేసి ఇంకా వర్క్ ఫటాఫట్ కంప్లీట్ చేసుకొని నేను 2 వరకు నేనైతే ఇంటికి రీచ్ అయిపోవాలి. సో దట్ మనం ఇంకా చాలా ప్రిపరేషన్స్ చేసుకోవాలి. వెళ్ళిన తర్వాతనే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ప్యాకింగ్ అసలు ఇంకా స్టార్ట్ చేయలేదు. అన్నీ అయర్న్ చేసి ఉన్నాయి అక్కడ సైడ్కి పెట్టి, కానీ వాటిని యాక్చువల్గా బ్యాగ్స్లో ప్యాక్ చేయలేదు అంతే అనమాట. సో ఇంకా వర్క్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. సో ఇంటికి వచ్చే దారిలో మేము డెకాథ్లాన్కి వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే సాక్స్ తీసుకోవడానికి. సో నా ఫీట్ చాలా సెన్సిటివ్ ఉంటుంది అనమాట. సో నేను 16 kilometers బేర్ ఫుడ్ నడవలేను అంటే నాకు చాలామంది సాక్స్ వేసుకోవచ్చు, ఏం తప్పు లేదని చెప్పి నాకు చెప్పారనమాట. అండ్ వ్యాస్ వాళ్ళ కొలీగ్ ఒక మంచి బ్రాండ్ అండ్ ఎలాంటి ఆర్థోపెడిక్ సాక్స్ అయితే మాకు రిఫర్ చేశారనమాట. తనకు ఐడియా ఉందంట ఆల్రెడీ. ఎంత బాగా వర్కౌట్ అయిందో ఇది మీకు నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది అనమాట దీని విలువ. ఇది లేకపోతే అసలు నా పని అయితే అవుట్ అనమాట. సో ఇది డెఫినెట్గా మీరు కూడా పర్చేస్ చేసుకోండి. ఇంకా టెస్ట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఏది బాగుంది అండ్ సైజెస్ అన్ని మెన్షన్ చేశారు. చూస్తున్నాం అనమాట ఇద్దరికి ఏవి సెట్ అవుతుందని. ఇంకా తీసేసుకొని ఇంటికి వచ్చా. 1 hour ఉంది ఇంకా టైం. ఫుడ్ కూడా ప్యాక్ చేసుకోలేదు. మధ్యలో నాకు ఆఫీస్ వర్క్ ఉండే అనమాట. సో అదొక 1 hour చేసుకొని మళ్ళీ రెజ్యూమ్ చేసుకున్నాను. సో ఇది ఒక సింపుల్ ఒక బ్యాగ్ అయితే సరిపోతుంది. ఇంకొకటి జస్ట్ హ్యాండ్కి వేసుకునేది ఇట్లా వేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే ఐరన్ ఉన్నాయి, కింద బేస్ అంతా పెట్టేసుకుంటాను. సో దట్ మీద ఉన్న మిస్లీనియస్ పెట్టేసుకోవచ్చు. సో ఇది లాస్ట్ డేది కింద బాటంలో పెట్టుకుంటాను అనమాట. ఓకే, సో పెట్టుకున్న తర్వాత మనం హెడ్ బాత్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా టవల్స్ అయితే ఒక 2 పెట్టుకుంటే బెటర్. ఇంకా నైట్ డ్రెస్సెస్ పెట్టలేదు, అవి అడ్జస్ట్ చేయాలి లాస్ట్కి. ఇవన్నీ అయిన తర్వాత అవి అడ్జస్ట్ చేస్తాను. ఓకే సో ఒక్క నైట్ డ్రెస్ నాది పెట్టుకుంటే అయిపోద్ది. సో ఇప్పుడైతే ఇంకేమేమి ప్యాక్ చేస్తామో చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం మేకప్ సామాను ప్రతి మ్యాచ్లో దొరుకుతాయి అన్నమాట. ఇట్లా చిన్న పౌచెస్ లాగా ఉన్నాయి. ఇందులో మనం అన్నీ పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇక్కడ పెట్టుకున్నాను. సో నేను ఎక్కువ క్యారీ చేయట్లేదు, జస్ట్ సన్ స్క్రీన్, పౌడర్, లిప్ బామ్, లిప్స్టిక్, హెయిర్ బ్యాండ్. నైట్ పడుకునేటప్పుడు క్లచ్ ఉండాలి కదా. అండ్ ఆల్సో ప్రదక్షిణ చేసేటప్పుడు కొంచెం హెయిర్ చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తే ఈ
సింపుల్ ఒకటే ఒక జత ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. నాకు ఎక్కువ రెడీ అయ్యే అంత టైం ఉంటుంది కదా. అక్కడ పేస్ట్, బ్రష్, షాంపూ, ఇంకా ఫేస్ వాష్ అవన్నీ ఒక దాంట్లో ప్యాక్ చేసేసుకున్నాను. ఇవేమో యాజ్ యూజువల్ కొన్ని మెడిసిన్స్, మనం పారాసెటమాల్ కానీ వామిటింగ్, హెడేక్, అట్లా కొన్ని బేసిక్ టాబ్లెట్స్ అయితే డెఫినెట్గా క్యారీ చేయండి. అండ్ ఒక బామ్ కూడా పెట్టుకున్నాం అనమాట. లైక్ అంటే నడిస్తే కాళ్ళ నొప్పులు అవుతాయి కదా చాలా, సో అది కూడా పెట్టుకున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అరుణాచలం వెళ్ళినప్పుడు సాక్స్. మనం ప్రదక్షిణ చేయాలి అనుకుంటే 16 కిలోమీటర్స్, 16 కిలోమీటర్స్ ఉంది. మనకు వర్షం పడుతుందో ఎండ ఉంటుందో మనకు ఎలా ఉంటుందో తెలియని సిచ్యువేషన్ కాబట్టి ఎంత చీకట్లో చేసినా కూడా కొంచెం బాగా వేడి ఉందనుకోండి, రాత్రి ఆ వేడి ఆ రోడ్స్ మీదకి వస్తుంది కదా యూజువల్గా. సో అందుకే డెఫినెట్గా ఈ ఆర్థోపెడిక్ సాక్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇవి చూడండి, ఇక్కడ మంచి ప్యాడెడ్ లాగా వచ్చి ప్రొటెక్షన్ ఇస్తాయి. సో ఇవి డెకాథ్లాన్లో దొరుకుతాయి. ఆల్రెడీ మీరు ఆన్లైన్లో కూడా చూడండి ఆర్థోపెడిక్ సాక్స్ అని. ఆ తర్వాత క్యాప్స్, మనం నడిచేటప్పుడు మనకు ఎండ కొడితే సో క్యాప్స్ పెట్టుకుంటున్నాం. ఒకవేళ వర్షం పడితే చెప్పలేము, వర్షాకాలం కదా, ఒక ఫోన్ పౌచ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయినట్టే. సో ఇప్పుడైతే నైట్ డ్రెస్సెస్ ఒక 2 pairs పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వేసుకునేది, ఆ తర్వాత ఇంకొక పేర్, ఎందుకంటే జస్ట్ మనం 2 nights ఉంటాము కాబట్టి సో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అని చెప్పి పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే చిన్న మిస్లీనియస్ ఐటమ్స్ అనమాట. మన వాచ్ కానీ, పవర్ బ్యాంక్, చార్జర్స్, ఇవన్నీ పెట్టుకోవడానికి నేను ఒక చిన్న బ్యాగ్ లాగా యూస్ చేస్తానమాట. మన గాగల్స్ కానీ, క్యాప్స్ ఇలా. సో మనం దర్శనం చేసేటప్పుడు కూడా, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఒక చిన్న బ్యాగ్ ఉండే అందులో మన మెయిన్ ఐటమ్స్ పెట్టేసుకొని మిగతా అంతా మనం రూమ్లో ఉంటుంది కదా, సో చేతిలో పట్టుకోకుండా ఈజీగా ఉంటుందని చెప్పి ఈ చిన్న బ్యాగ్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత నేనైతే నా ఇయర్ పాడ్స్, ఆ తర్వాత వాచ్ అనమాట, ఐ వాచ్ ఉంది నా దగ్గర, అది పెట్టుకున్నాను. అండ్ పవర్ బ్యాంక్, గాగుల్స్ అయితే పెట్టుకున్నాను. జస్ట్ చాలా ఎండగా 40 degrees చూపిస్తుంది, సో ఎందుకైనా బెటర్ అని పెట్టుకున్నాను. అండ్ కొంచెం సోమ్ కూడా పెట్టుకున్నాను అనమాట. కొంచెం ట్రావెలింగ్లో తిప్పినట్టు అలా అనిపిస్తే యూజ్ అవుతుందని చెప్పి ఎప్పుడు కూడా నా బ్యాగ్లో అదొకటి క్యారీ చేస్తాను. ఈవెన్ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను మోస్ట్లీ అలా ఏదైనా సోప్ అట్లా క్యారీ చేస్తాను అనమాట. ఇంకా ఇక్కడైతే మనం కుకింగ్ అంతా రెడీ అయిపోయింది. నేను పీస్తోని పులావ్ లాగా చేశాను. ఆ తర్వాత దానికి ఆలు టమాటో కర్రీ లాగా చేసుకున్నాను అనమాట. సింపుల్గా, నేను ఎక్కువ టైం లేదు అండ్ వెజ్జీస్ కూడా ఇంట్లో ఎక్కువ లేవన్నమాట. సో ఇదైతే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందని 2 boxesలో రైస్, ఇద్దరికి కలిపి ఒక కర్రీ పెట్టేసుకున్నాము. ఇంకా ఈ ఎక్స్ట్రా బ్యాగ్ ఒకటి జస్ట్ క్యారీ చేసినామంటే దీని లోపల చిన్న బ్యాగ్ పెట్టాము. ఎందుకైనా ఏమైనా ఎక్స్ట్రా కొన్నా, ఏదైనా పాత బట్టలు లైక్ వెట్ క్లాత్స్ ఉన్నా ఇందులో పెట్టుకోవచ్చు అని ఒక ఎక్స్ట్రా బ్యాగ్ అయితే క్యారీ చేసాము. ఇల్లు మొత్తం ఒకసారి చూసినాం అనమాట, అంతా సెట్ ఉందా అని. సో అలా కొంచెం క్లీన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే వచ్చిన తర్వాత మరీ దారుణంగా ఉంటే మళ్ళీ నేనే మొత్తం క్లీన్ చేసుకోవాలి కాబట్టి కొంచెం బేసిక్ క్లీనింగ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేమైతే ఆటో బుక్ చేసుకున్నాము. మెహదీపట్నంలో మాకు ఒక సెట్ విన్ వస్తుంది అనమాట, చిన్న క్యాబ్స్ లాగా ఉంటాయి. అందులో మనకు అక్కడ ఎక్కించుకొని శంషాబాద్ అవుట్ సైడ్ మనకి ఒక స్టాప్ ఉంటుంది, అక్కడ దాకా మనల్ని ఈ సెట్ విన్స్లో తీసుకెళ్తారు. వెళ్ళిన తర్వాత మనకి బస్సెస్ ఉంటాయన్నమాట. సో మాకు టికెట్ ప్రైస్ ఎంత పడింది అంటే, వెళ్ళడానికి చాలా కాస్ట్లీ ఉండే, 3000 ఉండే. మేము జస్ట్ 4-5 days బ్యాక్ బుక్ చేసుకున్నాము. అదే మీరు ట్రైన్లో వెళ్తే మీకు 1000 to 1500 లోపే అయిపోతుంది. మీకు టైం ఉంది, ఒక 1-2 months ముందే ప్లాన్ చేసుకుంటే జస్ట్ గో బై ట్రైన్. మేమైతే మాకు టైం లేదు కాబట్టి 3000 పెట్టి బస్, అండ్ రిటర్న్ అయితే 2K పడింది అనమాట. సో మొత్తం 5K ఓవరాల్గా ఒక పర్సన్కి పడింది మన ట్రావెలింగ్కి వెళ్ళి రావడానికి. బస్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది, ఏసీ అండ్ చాలా కోజీగా ఉంది. నెక్స్ట్ వీడియోస్లో అరుణాచలం వ్లాగ్స్ వస్తాయి గిరి ప్రదక్షిణ గురించి మొత్తం. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. బాయ్.